పాతూరు యూత్ సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరుగా మరి వేళ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా సంవత్సరం క్రితం ఈ రాజశేఖర్ గారు యాక్సిడెంట్లో కాలు కోల్పోవడం జరిగింది. కొన్ని ఇన్సూరెన్స్ వస్తుందా అని అనుకుంటే గుద్దిన వెహికల్ ట్రేస్ అవ్వలేదు. ఈ రోజు దాకా కూడా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిన పరిస్థితి లేదు. మరి అతనికి పోషణ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈవేళ మరి అతని కాలు పెట్టించే మన చిన్న తిరుపతిలో మరి సబ్సిడీ ద్వారా మరి లెగ్ పెడుతున్నారు. దానికి సాయం చేసే దిశగా ఈవేళ మరి ఇక్కడ పాతూరు యూత్ తరపున జగన్నాథరాజు గారు ఈ కార్యక్రమాన్ని తన విధిగా భావించి వీరన్న గారు, అలాగే అంజిబాబు గారు, నీలం సురేష్ గారు, మన దోసనపూడి కృష్ణప్రసాద్ గారు, రావిపేట సీను గారు, మన శ్రీరాముల నాగేశ్వరరావు గారు, అలాగే మన నిమ్మకాయల సత్యబాబు గారు, అలాగే రామకృష్ణ గారు, ఇంకెవరున్నారు, త్రిమూర్తులు గారు, వీళ్ళందరికీ సహకారంతో ఆయనకి 25,000 రూపాయలు ఆ సబ్సిడీ అమౌంట్ని ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయనకి మరి ఏదైనా ఉపాధి దొరకాలి. అలాగే ప్రభుత్వం నుంచి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకి 6,000 రూపాయలు పెన్షన్ రాయించాలి. మరి ఆయనకి ఖచ్చితంగా ఈ అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరి సదరన్ సర్టిఫికెట్ మొన్న ఇచ్చారు. సదరన్ సర్టిఫికెట్ రావడం జరిగింది. కొత్త పెన్షన్లలో ఖచ్చితంగా ఇలాంటి వారికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలనే వీళ్ళ మిత్ర బృందం అంతా కూడా పాతూరు యూత్ మిత్ర బృందం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి మరిన్ని మంచి కార్యక్రమాలకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా పైనుంచి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈ సాయం మర్చిపోలేని సాయం. మీరందరూ కూడా ఈ అభినందనీయులే. ఈవేళ మరి నాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆయన పరిస్థితి చూస్తే మరి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకునే పరిస్థితి, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మరి ఆ ఇబ్బందుల నుంచి లెగ్గ పెట్టుకుంటే ఏదో ఒక పని చేసుకుని ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ దృష్ట్యా మీరు మానవత్వంతో ఆలోచించి ఇలాంటి మంచి పని చేసినందుకు మరొక్కసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన సార్ నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోయాను. మళ్ళీ నాకు కృత్రిమ కాలు పెట్టించుకోవడానికి సహాయం చేసిన దాంట్లో జగన్నాథరాజు గారు, నీలం సురేష్ గారు, శ్రీరాముల నాగేశ్వరరావు గారు, తాటిగాలి వీరన్న గారు, సత్యబాబు గారు, మిత్రబృందము అందరికి, అలాగే పొలవల బాబ్జీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. నాకు ఈరోజు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయరు. ఇది నేను జీవితంలో మర్చిపోలేను. నాకు నా కుటుంబానికి ఎంతో ఆర్థిక సహాయం చేయరు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు.